రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఇమ్రాన్ ఖాన్ మాజీ భార్య రెహామ్ ఖాన్ కొత్త పార్టీని ఏర్పాటు చేశారు. అంతేకాదు పాకిస్తాన్ రిపబ్లిక్ పార్టీ అంటూ పేరు కూడా పెట్టారు. సగటు పాకిస్తానీ సమస్యలు పరిష్కరించడానికే తాను పార్టీ పెట్టినట్లు రెహామ్ ఖాన్ ప్రకటించారు. అసలు ప్రస్తుత పాకిస్తాన్ రాజకీయాల్లో మరో పార్టీకి చోటు ఉందా? రెహామ్ ఖాన్ పాకిస్తాన్లో తప్ప మిగతా ప్రపంచానికి పెద్దగా తెలియని పేరు ఇది. ఈ పేరు తెలియని వారు పాకిస్తాన్లో కూడా ఉంటారు. పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ మాజీ భార్యే ఈ రెహామ్ ఖాన్. అయితే పాకిస్తాన్ పొలిటికల్ సర్కిల్స్ లో ఈమె చాలా మందికి తెలుసు. కాగా రెహామ్ ఖాన్ తాజాగా ఓ బాంబు లాంటి వార్త పేల్చారు. సగటు పాకిస్తానీల కోసం ఒక రాజకీయ పార్టీ పెడుతున్నట్లు పేర్కొన్నారు. వాటితో ఆగలేదు, పేరు కూడా ఖరారు చేశారు. పాకిస్తాన్ రిపబ్లిక్ పార్టీ అంటూ పనిలో పనిగా పేరు కూడా పెట్టేశారు. అయితే రెహామ్ ఖాన్ గతంలో ఎన్నడూ రాజకీయ పదవులు నిర్వహించలేదు. కానీ ఇమ్రాన్ ఖాన్కు సాయం చేయడానికి ఆయన పెట్టిన పార్టీలో కొంతకాలం ఆమె పనిచేశారు. అయితే ఈసారి సొంతంగా రాజకీయ పార్టీ పెట్టారు రెహామ్ ఖాన్. తనది పాకిస్తాన్ రాజకీయాలను మార్చే ఉద్యమమని ఆమె అభివర్ణించుకున్నారు. పాకిస్తాన్ ప్రజలు ప్రస్తుతం తీవ్ర నైరాశ్యంలో ఉన్నారన్నది రెహామ్ ఖాన్ అభిప్రాయం. దీంతో రాజకీయాల పట్ల మరలా ఆసక్తి కలిగించడానికే తాను పొలిటికల్ ఎంట్రీ ఇచ్చినట్లు రెహామ్ ఖాన్ వెల్లడించారు. కాగా కరాచీలో తన కొత్త పార్టీకి సంబంధించిన వివరాలను ఆమె వెల్లడించారు. తన కష్టకాలంలో కరాచీ నగరం తనకు ఎంతగానో అండగా నిలిచిందన్నారు. అందుకే కొత్త పార్టీ స్థాపనాంశాన్ని కరాచీ వేదిక వెల్లడిస్తున్నానని రెహామ్ ఖాన్ తెలియజేశారు. త్వరలోనే తమ పార్టీ మేనిఫెస్టోను కూడా వెల్లడిస్తానని ఆమె పేర్కొన్నారు. వాస్తవానికి పాకిస్తాన్ రాజకీయాలది విచిత్ర పరిస్థితి. పేరుకు ప్రజాస్వామ్యమైన పాకిస్తాన్లో అంతిమంగా చక్రం తిప్పేది అక్కడి సైన్యమే. ఈ విషయం అనేకసార్లు నిరూపితమైంది. యావత్ ప్రపంచానికి ఈ విషయం తెలిసిన విషయమే. క్రికెటర్గా ఎంతో పేరు తెచ్చుకున్న ఇమ్రాన్ ఖాన్కు రాజకీయాల పట్ల ఆసక్తి ఉండేది. ఈ ఆసక్తితో కొన్ని సంవత్సరాల కిందట పాకిస్తాన్ తెహ్రీక్ ఏ ఇన్సాఫ్ పీటీఐ పేరుతో ఒక పార్టీని పెట్టాడు ఇమ్రాన్ ఖాన్. వాస్తవానికి అప్పటికీ జనంలో పెద్దగా పరపతి లేకపోయినా ఇమ్రాన్ ఖాన్ సొంత పార్టీ పాకిస్తాన్ తెహ్రీక్ ఏ ఇన్సాఫ్ కు అండగా నిలబడింది పాక్ సైన్యమే. ఇమ్రాన్ ఖాన్ ను ప్రధాని పోస్టులో కూర్చోబెట్టడానికి చివరకు రిగ్గింగ్ కూడా పాకిస్తాన్ మిలిటరీ పాల్పడిందంటారు అక్కడి రాజకీయ విశ్లేషకులు. అయితే కొంతకాలానికి పాకిస్తాన్ సైన్యంలో ఇమ్రాన్ ఖాన్ కు తీవ్ర విభేదాలు వచ్చాయి. ప్రధానంగా అప్పటి పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ జనరల్ ఖమర్ బాజ్వాతో ఇమ్రాన్ ఖాన్ కు సంబంధాలు దెబ్బతినటంతో ఇమ్రాన్ జాతకం రివర్స్ లో నడవడం మొదలైంది. ప్రధానంగా రెండు అంశాలపై ఇమ్రాన్ ఖాన్ కు పాక్ ఆర్మీతో గొడవలు వచ్చాయని చెబుతారు. మొదటిది విదేశాంగ విధానం, రెండోది ఆర్మీలో అత్యంత కీలకమైన ఇంటర్ సర్వీసెస్ ఇంటెలిజెన్స్ ఐఎస్ఐ విభాగానికి చీఫ్ ను నియమించేటప్పుడు ఇమ్రాన్ ఖాన్ కు ఎటువంటి సమాచారం లేదట. ఈ నేపథ్యంలోనే ఇమ్రాన్ ఖాన్ పాక్ ఆర్మీ చీఫ్ జనరల్ ఖమర్ బాజ్వా మధ్య దుమారం పెరిగిందన్నది ఇస్లామాబాద్ పొలిటికల్ సర్కిల్స్ టాక్. ఉక్రెయిన్ పై దాడులు మొదలైన రోజే ఇమ్రాన్ ఖాన్ పనిగట్టుకుని రష్యా వెళ్లి మరీ పుతిన్ కు మద్దతు పలికారు. ఉక్రెయిన్ పై రష్యా దాడులను ఇమ్రాన్ ఓపెన్ గానే సమర్థించారు. అయితే పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ జనరల్ ఖమర్ బాజ్వా మాత్రం ఖండించారు. ఏవైనా విభేదాలు ఉంటే చర్చల ద్వారా పరిష్కరించుకోవాలే తప్ప దాడులు చేయడం ఏమాత్రం కరెక్ట్ కాదని తెగేసి చెప్పారు. ఒక అంతర్జాతీయ ఇష్యూపై ఒక దేశ ప్రధాని ఆ దేశ ఆర్మీ చీఫ్ భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేయడం బహుశా ఇదే తొలిసారి కావచ్చు. ఇమ్రాన్ సర్కార్ కు అక్కడి సైన్యానికి ఏ రేంజ్ లో సంబంధాలు బెడ్స్కుట్టాయో ఈ ఉదాహరణలే చాలు, వేరే చెప్పనక్కర్లేదు. సీన్ కట్ చేస్తే ఇమ్రాన్ ఖాన్ ప్రధాని పదవి నుంచి దిగిపోయాడు. పాకిస్తాన్ ఏర్పడి ఇప్పటికీ 75 సంవత్సరాలు. అయితే ఈ 75 ఏళ్ల కాలంలో ఏ ప్రధాని పూర్తికాలం పదవిలో లేరు. ప్రభుత్వ వ్యవహారాల్లో ఆర్మీ మితిమీరిన జోక్యమే దీనికి కారణమంటారు రాజకీయ విశ్లేషకులు. అంతేకాదు దేశం ఏర్పడి 75 ఏళ్లైనా పాకిస్తాన్లో జరిగిన అభివృద్ధి చాలా తక్కువ. మొదటి నుంచి పాకిస్తాన్ సంక్షోభాలు చుట్టుముడుతూనే ఉంటాయి. ప్రజల్లో మతపరమైన విశ్వాసాలు ఎక్కువ. దీంతో అక్కడి రాజ్యాంగం పాకిస్తాన్ను ఇస్లామిక్ కంట్రీగా ప్రకటించింది. ఈ నేపథ్యంలో మెజార్టీ ప్రజల్లో ఉండే మతపరమైన విశ్వాసాలను తమకు అనుకూలంగా మార్చుకోవడానికి అన్ని రాజకీయ పార్టీలు ఒకదానికి మించి మరొకటి పోటీ పడ్డాయి. ఈ క్రమంలో అక్కడి వ్యవస్థలన్నీ అవినీతిలో కూరుకుపోయాయి, నిస్తేజంగా తయారయ్యాయి. ఈ అవకాశాన్ని పాకిస్తాన్ సైన్యం చాలా తెలివిగా ఉపయోగించుకుంది. ప్రభుత్వ వ్యవహారాల్లో జోక్యం చేసుకోవడం
మొదలుపెట్టింది. ఏమాత్రం స్వతంత్రంగా వ్యవహరించడానికి ఏ ప్రభుత్వమైనా ప్రయత్నించినా సైన్యం చకచకా పావులు కదిపేది. ప్రభుత్వాన్ని కూల్చేంత వరకు నిద్రపోయేది కాదు. మొత్తం మీద సొంత పార్టీ పెట్టి రెహమ్ ఖాన్ ముచ్చట తీర్చుకున్నారు.